హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో పండుగలప్పుడు కానీ లేదా ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ కానీ మనం ఏదైనా స్వీట్ చేయాలంటే మనకు గుర్తొచ్చేది పాయసం. ఈ సేమియా పాయసాన్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బాదం ఇంకా జీడిపప్పుని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు దాకా సేమియాని తీసుకుంటున్నాను. ఈ సేమియాని నిదానంగా లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న సేమియాని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా చిక్కటి పాలు, 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. ఈ పాలని పొంగొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి. చూడండి, ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసుకుందాము. ఈ సేమియాని ఉడికేంత వరకు కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి మనకు సేమియా అనేది బాగా ఉడికిపోతుంది. సేమియా ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికాక ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా అదే కప్పుతో 1/2 కప్పు దాకా చక్కెరను వేసుకోండి. పాయసం ఇంకొంచెం రిచ్గా టేస్టీగా ఉండాలనుకుంటే పంచదారకి బదులుగా అదే క్వాంటిటీలో కండెన్స్డ్ మిల్క్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే ఎంతో డెలిషియస్గా ఉండే సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా సేమియా పాయసాన్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.